హాయ్ ఫ్రెండ్స్, మనం ఆకాశం వైపు చూస్తే ఎన్నో పక్షులు ఎగురుతూ కనిపిస్తాయి. వాటి రెక్కలతో భూమి ఆకర్షణ శక్తిని ఓడిస్తాయి. మనిషి జీవితంలో పక్షులు ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలకు కారణమయ్యాయి. ఉదాహరణకి మనిషి విమానం కనిపెట్టడానికి, స్పీడ్ ట్రైన్స్ కనిపెట్టడానికి లేదా తయారు చేయడానికి పక్షులే కారణం. పూర్వకాలంలో ఉత్తరాల్ని అందించడానికి లేదా గూఢచారి వ్యవస్థకి పావురాల్ని ఉపయోగించేవారని మనకు తెలుసు. పావురాలు చాలా వేగంతో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. గంటకి దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. పక్షుల వేగం అందరికీ తెలిసిన విషయమే, కానీ వాటికుండే కొన్ని ప్రత్యేకమైన విధానాలు, విశేషాలు దాదాపు చాలా కొద్ది మందికే తెలుసు. పక్షులు చాలా క్రమశిక్షణతో ఎగురుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గ్రామంలో నివసించిన వారైతే సూర్యోదయానికి ముందే మనకి పక్షుల కిలకిల రావాలు లేదా అవి ఆకాశంలో ఎగురుతూ ఉండే దృశ్యాలు సుపరిచితమే. తెల్లవారుజాము అలాగే పొద్దుపోయే సమయంలో కూడా పక్షులు గుంపుగా ఎగరటం గ్రామాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చూసే దృశ్యమే. ఏదో ముఖ్యమైన పనికి వెళ్ళేటట్టుగా అన్నీ గుంపుగా బయలుదేరుతాయి. మళ్ళీ గుంపుగానే గూటిని చేరుతాయి. చిన్నతనంలో వాటిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గుంపుగా అవి ఎక్కడికి వెళ్తున్నాయి, అలాగే ఎలా మళ్ళీ అవి వచ్చేదాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి వస్తున్నాయి అని. చాలా వరకు పక్షులు పొద్దున పూట అంటే పగటి పూట వరకు చురుగ్గా ఉంటాయి. పగటి సమయంలోనే వాటి ఆహారాన్ని తెచ్చుకోవటం, పిల్లల్ని చూసుకోవటం చేస్తాయి. కానీ రాత్రిపూట వాటికి కళ్ళు కనిపించవు. అందుకే తెల్లవారుతుండగానే ఆహారం కోసం బయలుదేరటం, అలాగే పొద్దుపోయే సమయానికి ఆహార ధాన్యాలతో పొలాల్లో నుంచి మళ్లీ తిరిగి గూటికి చేరడం చేస్తాయి. అయితే కాలానుగుణంగా కొన్ని పక్షులు రాత్రిపూట కూడా చూడటం నేర్చుకున్నాయి. ఉదాహరణకి గుడ్లగూబ లాంటి పక్షులు రాత్రిపూట చాలా చలాకీగా ఉంటాయి. ప్రతి వస్తువుని అంధకారంలో సైతం చక్కగా చూడగలుగుతాయి. అలాంటి పక్షుల్ని నిశాచర పక్షులు అంటారు. గుడ్లగూబ తన కళ్ళను మూయదని మీకు తెలుసా? రాత్రిపూట అలా కണ്ണార్పకుండా చూస్తూ ఉండటం వల్ల వాటి గుడ్లు అలా మూయకుండా తయారయ్యాయి అని చాలామంది అంటూ ఉంటారు. కళ్ళు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాయి. ఒకవేళ అటు ఇటు చూడాల్సి వస్తే మొత్తం తల తిప్పుతుంది, కానీ కళ్ళు తిప్పలేదు. గుడ్లగూబకున్న మరో విశేషం ఏంటంటే అలా తల తిప్పేటప్పుడు శరీరం తిప్పకుండా, కదలకుండా కేవలం తలను మాత్రమే 270 డిగ్రీ వరకు తిప్పగలదు. ఇంకా గుడ్లగూబ లాంటి నిశాచర పక్షులకు మరో ప్రత్యేకత కూడా ఉంటుంది. అవి ఉండే వాతావరణాన్ని బట్టి వాటి యొక్క శరీర రంగు మారుతూ ఉంటుంది. రాత్రిపూట అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ కనబడకుండా వాటి శరీర రంగును మార్చుకోగలవు. ఆ పరిసరాల రంగులు కలిసిపోగలవు. నిశాచర పక్షుల కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. అలాగే ఎటువంటి శబ్దాన్నైనా వినగల శక్తి వాటి చెవులకు ఉంటుంది. దాదాపు అన్ని నిశాచర పక్షులు రాత్రిపూట చాలా చక్కగా చూడగలవు, కానీ పగలు మాత్రం అస్సలు చూడలేవు. పగటిపూట ఉండే ప్రకాశవంతమైన వెలుగుని ఇవి తట్టుకోలేవు. అందుకే పగటిపూట ఎక్కువగా బయటికి రావు. రాత్రిపూట మాత్రం వాటికి ఉన్న ప్రత్యేకమైన శక్తి అంటే సందర్భానుసారంగా పరిసరాలకు అనుగుణంగా వాటి శరీర రంగుని మార్చుకునే శక్తి వీటికి చాలా ఉపయోగపడుతుంది. న్యూజిలాండ్కి చెందిన కివీ పక్షి గురించి వినే ఉంటారు. కివీ పక్షి న్యూజిలాండ్ జాతీయ పక్షి. అది పగటిపూట చాలా చలాకీగా ఉంటుంది. రాత్రిపూట అసలు చూడలేదు. గుడ్లగూబ లాంటి నిశాచర పక్షుల మాదిరిగా ఇది రాత్రిపూట ఉండలేదు. దాదాపు కివీ పక్షులు రాత్రి సమయంలో పూర్తిగా అంధకారంలోనే బ్రతుకుతాయి, లేదా వాటి దృష్టి చాలా తక్కువగా హీనంగా ఉంటుంది. కివీ పక్షి చాలా ప్రత్యేకమైంది. ఇది చాలా పెద్ద గుడ్డు పెడుతుంది. సాధారణ పక్షులు పెట్టే గుడ్ల కన్నా 15% పెద్దగా ఉంటుంది. ఆస్ట్రిచ్ పెట్టే గుడ్డు కేవలం 2% మాత్రమే పెద్దగా ఉంటుంది. న్యూజిలాండ్లో కివీ పక్షి మాత్రమే కాదు, కాకాపో అనే చిలుక జాతికి చెందిన పక్షి కూడా ఉంటుంది. దీన్ని గుడ్లగూబ చిలుక అని పిలుస్తారు. ఇది నిశాచర పక్షి. గుడ్లగూబలాగా పగటిపూట చాలా ప్రశాంతంగా ఎక్కడో దాగి ఉంటుంది, కానీ రాత్రిపూట మాత్రం చాలా చలాకీగా ఉంటుంది. న్యూజిలాండ్లో కేవలం ఇటువంటి పక్షులు 125 మాత్రమే ఉన్నాయి. 90వ దశకంలో ఈ పక్షులు న్యూజిలాండ్లో కేవలం 50% మాత్రమే ఉండేవి. వీటిని ఎలుకలకు శత్రువులుగా భావిస్తారు. ఎలుకలు చిన్న కాకాపు పక్షుల్ని కొరికి చంపి తింటాయి. వాటి గుడ్లను కూడా బతకనివ్వవు. ప్రపంచంలోనే రాత్రిపూట మెలకువగా ఉండే చిలుక జాతి పక్షుల్లో ఇదొకటి. అంతేకాదు ఆకారంలో కూడా చాలా పెద్దది. ఒక పెద్ద కాకాపు పక్షి బరువు 4 కిలోల పైమాట. ఇంత భారీ కాయంతో అది ఎక్కువ పైకి ఎగరలేదు. అంతేకాదు గుడ్లను కూడా నేలపైనే పెడుతుంది. అందుకే ఎలుకలకి చాలా ఇష్టమైన ఆహారం కాకపు పెట్టే గుడ్లు. గుడ్లు పెట్టడానికి కాకపు పక్షి చెట్ల కింద లేదా చెట్టు తొర్రలో లేదా రాళ్ల మధ్యలో ఒక చిన్న గూడుని ఏర్పాటు చేసుకుంటుంది. ఇటువంటి ప్రదేశాలు దాదాపు ఎలుక లాంటి చిన్న చిన్న జంతువులకి, అలాగే వర్షాన్ని కూడా ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. అంత సురక్షితమైనవి కావు. ఈ పక్షికి సరిగ్గా గూడు కట్టుకోవడం చేత కాదు. పక్షులు అందమైన గూళ్ళు కట్టడంలో చాలా నేర్పడతనం చూపిస్తాయి. బయోకో అనే పక్షి ఎంత అందంగా గూడు కడుతుందో ఎప్పుడైనా చూసారా? భారతదేశంలో ప్రతి చోట కనిపించే పక్షి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ పక్షి పెట్టే గూడుని చూసి ఉండకపోతే ఒక గొప్ప ఇంజనీర్ని మిస్ అయినట్టే. అన్ని పక్షులు దాదాపు 2 కొమ్మల మధ్యలో గూడుని ఏర్పాటు చేసుకుంటాయి, కానీ ఈ పక్షి మాత్రం ఒకటే కొమ్మ మీద చాలా అద్భుతంగా గూడుని కడుతుంది.
కింది నుంచి చూస్తే కొమ్మకు వేళ్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇలా కట్టుకోవడంలో 2 లాభాలున్నాయి. ఒకటి, ఇతర పక్షులు ఇటువంటి గూళ్లలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేం. ఎందుకంటే ఇటువంటి గూళ్లలో వేలాడుతూ జీవించడం అనేది అన్ని పక్షులకు సులువు కాదు. ఇక రెండో లాభం, వీటి పిల్లలకు కూడా చాలా తేలిగ్గా ఈ గూడు పట్టుకుని ఊగుతూ వేలాడుతూ ఉండొచ్చు. ఈ గూడుకున్న మరో ప్రత్యేకత ఏంటి అంటే అది నీటిలో తడవదు. వాటర్ ప్రూఫ్ అంటే వర్షం పడ్డా ఎటువంటి సమస్య ఉండదు. ఎంత భయంకరమైన విపత్తులు సంభవించినా చెట్టు పడిపోవచ్చేమో కానీ అది కట్టిన గూడు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇటువంటి గూడును ఏర్పాటు చేయడానికి బయాకుకి కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ గూడిని కేవలం మగ పక్షులు మాత్రమే కడతాయి. అందుకొక విశేషమైన కారణం కనిపిస్తుంది. ఆడపక్షులకి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్న గూడు మాత్రమే కావాలి. అందుకే మగ పక్షులు అందమైన గూడును తయారు చేయడానికి ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాయి, సిద్ధంగానే ఉంటాయి. సగం గూడు నిర్మించిన తర్వాత ఆడపక్షి కోసం ఒకలాంటి శబ్దాన్ని వినిపిస్తాయి. తాను కట్టిన గూడును వచ్చి చూడమని సంకేతాన్ని ఇస్తాయి. అలా గూడును అందంగా కట్టిన మగ పక్షిని మాత్రమే ఆడపక్షి తన భాగస్వామిగా ఎంచుకుంటుంది. మగపక్షితో జీవించేందుకు ఆడపక్షి మగపక్షిలోని అందాన్ని చూడదు. కేవలం గూడును కట్టిన నేర్పడతని మాత్రం చూస్తుంది. మొత్తం గూడు అంతా లోపల నుంచి పరీక్షించి చూసుకుంటుంది. తనకు అందంగా కనిపిస్తేనే, సౌకర్యంగా ఉంటేనే అది కట్టిన మగపక్షికి తోడవుతుంది. ఎక్కువ శాతం పక్షులు శాకాహారులుగానే ఉంటాయి. కానీ ఎక్కడో కొన్ని పక్షులు మాంసాహారులుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. రాబందు లాంటి పక్షులు మాంసాహారం మీద జీవిస్తే, కొన్ని పక్షులు మాత్రం చిన్న చిన్న కీటకాలు, కప్పలు, ఎలుకలు వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని మాత్రం విష జంతువుల్ని అంటే పాముల్ని కూడా ఆహారంగా తీసుకుంటాయి. మీకు తెలుసా? ఆఫ్రికాలో కనిపించే సెక్రటరీ పక్షి విషపూరితమైన పాముల్ని తినే పక్షిగా పేరుగాంచింది. అన్ని పక్షుల కన్నా సెక్రటరీ పక్షి కాళ్ళు బలంగాను పొడవుగాను ఉంటాయి. ఈ కాళ్లతోనే ఆ పక్షి పాముల్ని కొట్టి చంపుతుంది. అలా చంపేందుకు సెక్రటరీ పక్షి 10 శక్తిని కూడగట్టుకుంటుంది. అందుకే ఒకే ఒక్క దెబ్బతో ఎటువంటి పామునైనా కాళ్లతో కొట్టి చంపేస్తుంది. చాలా అందంగా కూడా ఉంటుంది. అందం విషయానికి వస్తే పక్షుల్లో చాలా అందమైన పక్షులు కూడా ఉంటాయి. మన చుట్టూ మన ఇళ్లలో తిరిగే పక్షులు ఎంత అద్భుతంగా ఉంటాయో అనిపిస్తుంది. ఏ రకంగా చూసినా, ఎలా ఆలోచించినా పక్షులు మనిషికి మంచి స్నేహితులు. అది మాత్రం నిజం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.